వేదాంతం పరిచయం పరిభాష ఆనందమయ కోసం అంతఃచేతనం అని కూడా అనొచ్చు. ఇది కారణ శరీరం. అంతఃచేతనంతో పోల్చొచ్చు దీన్ని. మనలో ఏ భావాలు ప్రస్ఫుటంగా ఉంటాయో మన ప్రవర్తన స్వభావం అంతా వాటి ప్రకారం ఉంటాయి. దీన్ని అంతఃచేతనం అంటారు. ఒక్కోసారి మనకు కలిగే ఉద్రేకమైన అనుభవాన్ని మనం అహం అనుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. దానికి భగవంతుడు వేరే ఏర్పాటు చేశాడు. ఒక్కోసారి శారీరక నొప్పి కలిగినప్పుడు ఒక దశ దాటాక ఆ నొప్పి కూడా తెలియని పరిస్థితికి చేరుకుంటాం. దీన్ని ఫిజియోలాజికల్ ఫ్యూజింగ్ అంటారు. అలాగే ఒక్కోసారి మనస్సుకు తెలియదు నొప్పి, దాన్ని సైకలాజికల్ ఫ్యూజింగ్ అంటారు. ఏదైనా అనుభవాన్ని భరించలేనప్పుడు దాన్ని బయటికి పంపాలి, ఏడుపు ద్వారానో అరుపు ద్వారానో. కానీ అప్పుడు ఏదో కారణాల వల్ల మనకు ఏడుపు రాదు, అరవలేం, మాట్లాడలేం. అహం దాన్ని భరించలేకపోతుంది. అప్పుడు దాన్ని అంతఃచేతనంలో పడేస్తుంది. తర్వాత ఎప్పుడో అదను చూసుకుని బయటకు వస్తుంది. అందుకే ఒక్కోసారి కారణం లేకుండా ఏడుపు వస్తుంది లేదా కోపం వస్తుంది. లోపల మండుతున్న భావాలన్నీ ఒక్కసారిగా బయటకు వస్తాయన్నమాట. అలాంటి భావాలు, అలాంటి ప్రవర్తన అంతఃచేతనకి సంబంధించినవి. అంతఃచేతనం పనిచేస్తుందని తేలికగా ఎప్పుడు చెప్పవచ్చంటే బయట స్పందనకి పరిస్థితికి బొత్తిగా పొత్తు కుదరినప్పుడు. ఉదాహరణకు చిన్న తప్పుకే మండిపడిపోతారు కొందరు. చిన్న అనుభవాలే అంతఃచేతనంలో దాగి అనుభవాలను తట్టి లేపుతాయి. అంతఃచేతనంలో ఉంది కాబట్టి మనకు తెలియదు, కాబట్టి మనం హాయిగా అజ్ఞానంలో ఉన్నాం. అందుకని ఆనందమయ కోశం అంటారు. కారణ శరీరంలోని సుషుప్తి అవస్థలో కూడా మనకు ఏ బాధ తెలియదు. ఇవి కోశ పంచకంలోని 5 భాగాలు. ఈ కోశ పంచకాన్ని టూకీగా చూస్తే అన్నమయ కోశం స్థూల శరీరంలోని అనేక అంగాలు. ప్రాణమయ కోసం పంచ ప్రాణాలు ప్లస్ పంచ కర్మేంద్రియాలు, ఇది క్రియాశక్తిని సూచిస్తుంది. మనోమయ కోసం పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు, జ్ఞాపక శక్తిని సూచిస్తుంది. విజ్ఞానమయ కోసం పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ బుద్ధి, జ్ఞానశక్తిని సూచిస్తుంది. ఆనందమయ కోసం కారణ శరీరం